అందరికి నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్. ఇప్పుడు దేశమంతా ఒక చర్చ జరుగుతుంది, ఓట్ చోరీ అంటే ఓట్లు దొంగిలించబడ్డాయి అని, దొంగ ఓట్లు వేయబడ్డాయి అని. ఈ విషయాన్ని ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొన్ని ప్రూఫ్స్తో సహా సమాజం ముందు పెట్టిండ్రు. బట్ ఇందులో చాలా అంశాలు, చాలా యాంగిల్స్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ ఓట్ చోరీ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఈ లోక్సభ ఎలక్షన్స్లో, కర్ణాటకలో లోక్సభ ఎలక్షన్స్లో వాళ్ళ గవర్నమెంట్, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ కొంత కసరత్తు చేయగలిగినారు. కసరత్తు చేసి అసలు ఎట్లా జరిగింది అనే విషయాలను రాహుల్ గాంధీ బయటికి చెప్పగలిగినారు. ఇప్పుడు ఈసీ ఏమో రాహుల్ గాంధీకి నోటీస్ ఇచ్చింది. బీజేపీ వాళ్ళేమో అసలు రాహుల్ గాంధీ నకిలీ ఇండియన్ అని చెప్పేసి కొత్త వివాదం తెర మీద తీసుకొచ్చిండు. అన్ని విషయాల మీద మాట్లాడదాం. సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్ కూడా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకు యాక్చువల్గా ఓటు వేసినప్పుడు ఏముంటుంది, మన ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, మనం ఓట్లు వేసినామా లేదా చూసుకుంటాం. 4 ఓట్లు, నలుగురం మొత్తం ఓటు వేసేసి వస్తాం, అంతే తెలుసు. కానీ మన ఇంటి మీద ఇంకా ఎన్ని ఓట్లు ఉన్నాయో మనం చెక్ చేసుకోం. ఒకవేళ మన ఇంట్లో నలుగురిలో ఎవరికైనా ఒకరికి రాలేదనుకో, ఓటు అకౌంట్, ఓటు హక్కు రాలేదనుకో, ఓటర్ కార్డు రాలేదనుకో, అప్పుడు మనం ఆ బిఏలోని కలిసి మాకు ఒకటి రాలేదు అని చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ మన ఇంటి అడ్రస్ మీద అసలు ఎన్ని కార్డులు ఉన్నాయి, ఎన్ని ఓటర్లు ఉన్నారు, ఎంతమంది ఓటర్లు ఒకటే అడ్రస్ మీద ఉన్నారో మనం ఎవరు చెక్ చేసుకోం. జనాలకు సంబంధం లేని ఇష్యూగా కనిపిస్తుంది. కానీ జనాలు ఎవరినైతే గెలిపించాలి, ఈ గవర్నమెంట్ వస్తే మాకు మంచి జరుగుతుంది అనుకుంటారో, ఈ ఓట్ల చోరీ వల్ల మొత్తం ఫలితమే మారిపోతుంది. అసలు ఈవీఎంలు టాంపరింగ్ అనేది ఒకటి ఫస్ట్ నుంచి చర్చ ఉంది, కానీ దానికి ప్రూఫ్లు లేవు. ఎట్లా టాంపర్ అవుతాయి, అసలు ఈవీఎం టాంపరింగ్ చేయొచ్చా, ఇట్లాంటి చాలా ప్రశ్నలు, చాలా ఆన్సర్లు కొంతమంది ప్రూవ్ చేసిండ్రు. అట్లా కాదు అని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఇట్లా అన్నీ పరిశీలిస్తే ఏ రాజకీయ పార్టీ దగ్గర లేకపోతే ఏ వ్యక్తి దగ్గర ప్రూఫ్ లేదు ఈవీఎం టాంపరింగ్ చేస్తారా లేదని. కానీ ఓట్ల టాంపరింగ్ జరుగుతుంది అనేది ఇప్పుడు ఫస్ట్ టైం రాహుల్ గాంధీ అయితే బయట పెట్టగలిగినారు. దానిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. శకున్ రాణి అని ఒక మహిళ, 70 ఏళ్ళ ఒక ఆమె 2 ఓట్లు ఉన్నాయి, ఆమె 2 ఓట్లు వేసింది అనేది ప్రధానమైన ఆరోపణ. ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చింది రాహుల్ గాంధీకి, నీ దగ్గర ఆధారం ఉందే పట్టుకొని రా అని. ఆమెనేమో నేను ఒకటేసారి ఇష్టం అని చెప్తున్నారు. తర్వాత మహాదేవ్పురాలో కర్ణాటక 2024 లోక్సభ ఎలక్షన్స్లో 1,250 ఓట్లు ఓట్ చోరీ అంటే. ఇవి 1,00,000 ఓట్లు అంటే మొత్తం ఆ కాన్స్టిట్యున్సీల మొత్తం రిజల్ట్ తారుమారయ్యే అవకాశం ఉంటుంది, తారుమారు అయిపోయి ఉండొచ్చు కూడా. తర్వాత డూప్లికేట్ ఓటర్లు సుమారు 12,000 ఆ ఒక్క కాన్స్టిట్యున్సీలోనే. తర్వాత ఫేక్ లేదా చెల్లని చిరునామాలు 40,000కు ఉన్నాయంట. 40,000 ఫేక్ లేదా చెల్లని చిరునామాలు అంటే ఏదో హౌస్ నెంబర్ ఉంటుంది, ఆ హౌస్ నెంబరు పలానా సాయిబాబా కాలనీ అని ఉంటుంది, అంతే. ఇంకా మరి ఆ ఓట్లన్నీ ఎప్పుడు పడతాయో చెప్తా, అవన్నీ ఎప్పుడు పడతాయో మాట్లాడదాము. తర్వాత ఇంకా ఫోటోలన్నీ సేమ్, రాహుల్ గాంధీ ఆ విషయాలను చూపించిండు. ఫోటోలన్నీ సేమ్, నేమ్స్ చేంజ్. తండ్రి పేరు దగ్గర మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది తండ్రి పేరు, లేకపోతే XXXX ABCD, లేకపోతే ఇంకేదో హనుమాన్ పేరు, లేకపోతే పరమేశ్వరన్ పేరు, శివుడి పేరు, తండ్రి పేర్లు. అసలు కొందరికైతే ఓటర్ ఐడి కార్డు ఫోటోలు ఉన్నాయి, ఫోటోలు అన్నీ సేమ్ ఉన్నాయి, ప్లస్ కింద నేమ్స్ అసలు లేవు వాళ్ళకి. తర్వాత ఇంకా ఒకే అడ్రస్లో చిన్న సింగిల్ బెడ్రూమ్లో 80 మంది ఉన్నట్టుగా ఓటర్లు. ఒక నేషనల్ మీడియా అడ్రస్ పోయింది, అసలు ఎవరున్నారు దీనిలో అని చూస్తే దానిలో 2 ఫ్యామిలీ, ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, 2 మాత్రమే ఉన్నారు. వాళ్ళ ఓటు హక్కు కూడా దానిలో లేదంట. వాళ్ళు లోక్సభ ఎలక్షన్స్ కన్నా ముందు నుంచే ఆ రూమ్లో ఉన్నారట. మరి లోక్సభ ఎలక్షన్స్లో ఆ అడ్రస్ పైన, ఆ రూమ్ పైన 80 ఓట్లు ఎటకెళ్ళి వచ్చినాయి. అసలు అట్లాంటివి ఎన్ని ఉన్నాయి అనేది ఒక పెద్ద అనుమానం. ఏమైతే ఈ ఓట్లన్నీ అంటే లాస్ట్ చివరి గంటలో ఆ ఓట్లన్నీ కూడా మ్యానిపులేట్ అవుతాయి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి గంటకు పోలింగ్ పర్సెంటేజ్ అని ఇస్తారు. ఇంత 10% అయింది, 12% అయింది, 14% అని చెప్పి ఇస్తారు. ఇస్తా 4 వరకు ఇస్తారు. లాస్ట్ 5 o'clock పోలింగ్ అయిపోతుంది. 4 తర్వాత 5 o'clock తర్వాత ఇవ్వరు. ఇంకా అది ఎప్పుడు ఇస్తారంటే మళ్ళీ రేపు పేపర్లో వస్తుంది, ఏదో మిడ్నైట్ ఇస్తారు. అది కూడా పర్ఫెక్ట్ కాదని చెప్తారు ఎలక్షన్ కమిషన్. అది కూడా ఇంకా అడ్జస్ట్ చేస్తామని చెప్తారు మళ్ళీ. దాన్ని కూడా మళ్ళీ తర్వాత మరుస రోజో ఇది కాదు సరైన ఫిగరు, ఇంకా వేరే ఫిగర్ ఉందని చెప్పి మళ్ళీ ఒక ఫిగర్ని తీసుకొస్తారు. అక్కడనే ఉంది మర్మం. అక్కడనే బూత్లో ఉన్న వాళ్ళకి ఎవ్వరు తెలియకుండా జరిగిపోతుంది. అదే ఇక్కడ ఓట్ల చోరీ. ఈ లేని మనుషుల ఓట్లన్నీ డంప్ అవుతున్నాయి, లేని మనుషుల ఓట్లన్నీ ఈవీఎంలో డంప్ అవుతున్నాయి. ఈవీఎంలు ఎవరికి ఓటు వేసినా ఒక పార్టీకే పోతున్నాయి. ఇట్లాంటి అనుమానాలు కూడా ఉన్నాయి. అది టెక్నికల్గా ఇంతవరకు ఎవరు ప్రూవ్ చేయలేదు. కానీ ఇక్కడ మాత్రం ఈ డూప్లికేట్ ఓట్లన్నీ కూడా పోల్ అయిపోయినాయి. ఇప్పుడు పక్కన ఏపీ రిజల్ట్ గురించి చాలా అనుమానాలు ఉన్నాయి ఇప్పటికీ.
ఏపీలో 21 జనసేనకు 21/21 100% స్ట్రైక్ రేట్ ఎట్లా సాధ్యమైంది? భారతదేశంలో ఇప్పటివరకు ఏ పార్టీకి రాలేదు. బీజేపీ అసలు కాంగ్రెస్ అంత గట్టి కాంగ్రెసే ఎక్కడ డిపాజిట్ కూడా దక్కినో లేదు తెలియదు. బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఎట్లా గెలిచిండ్రు? ఇట్లా ఇట్లా చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే ఇక గెలిచే పార్టీలు గెలవవు. జనాలు ఎవరికో ఓటేస్తారు. కానీ ఓట్లు ఏముంటుంది వాళ్ళకు వీళ్ళకు మధ్యలో ఒక 1000 ఓట్లు క్రాస్ చేసినా అయిపోతుంది, రిజల్ట్ తారుమారు అయిపోతుంది. అసలు చాలామంది రాజకీయాలకు రావాల్సిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏదో సమాజ సేవ చేసుకుంటూ, ఏదో 4 పైసలు ఉంటే ఫ్లెక్సీలు కట్టుకుంటా, ఏదైనా పేదలు ఉంటే వాళ్ళకి పంచుకుంటా, ఇట్లా సేవ చేసుకుంటూ రాజకీయాల్లో రావాలని చూస్తారు. కానీ ఇక్కడ ఒక పార్టీ కుట్ర చేసి ఓట్లన్నీ కూడా వాళ్ళ పార్టీకి పడతలు చేసుకున్న తర్వాత ఇట్లాంటి రాజకీయ నాయకులందరూ ఇంకా ఎప్పుడు గెలుస్తారు? ఆ పార్టీలో ఎవరుంటే వాళ్ళు గెలుస్తారు, అంతే తప్ప మిగతా వాళ్ళు గెలవరు. అట్లా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇట్లయితే బీజేపీకి 400 సీట్లు రావా అని. బీజేపీకి 400 సీట్లు కనుక వస్తే దేశంలో ఒక పెద్ద తిరుగుబాటు వస్తుందని చెప్పి విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే అదొక పెద్ద ప్రూవ్ అయిపోతుంది. ఇప్పటిదాకా నేను ఆధారాలు లేవని చెప్పిన కదా, ఇప్పుడు 400 సీట్లు కనుక వస్తే అదొక పెద్ద ఆధారం అయిపోతుంది ప్రతిపక్షాలకి. ఎలక్షన్ కమిషన్ అది ఇండిపెండెంట్ సంస్థ, బట్ ఇండిపెండెంట్గా పనిచేస్తలేదు అనేది ప్రధానమైన ఆరోపణ. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రశ్నలకు సమాధానం లేదు. ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆన్సరే లేదు అసలు. ఎలక్షన్ కమిషన్ ఈ రాహుల్ గాంధీ ఇవన్నీ బయటపెట్టిన తర్వాత కూడా కనీసం ఇవి నిజమా అబద్ధమా అని తేల్చే పనులు కూడా లేదు. రాహుల్ గాంధీకే నోటీస్ ఇచ్చింది, మీరు మీ దగ్గర ఏమో ఆధారాలు పట్టుకొని రండి అని. అసలు ఒక రాష్ట్రం ఎలక్షన్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత మన తెలంగాణ ఉంది. తెలంగాణలో ఎన్ని పోలైన ఓట్లు ఎవరెవరు, అసలు పలానా ఊరిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఎవరెవరు అనేది డిజిటల్ డాటా ఉండాలి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో. లేదు, చాలా రాష్ట్రాల డాటా మిస్ అయిపోయింది. ఎందుకు అంటే ఇది అవసరం లేదంటుంది ఎలక్షన్ కమిషన్. చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి పెట్టాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టులో వాదించిన వాళ్ళు. పిటిషనర్లకు మేము ఇవ్వాలని అవసరం లేదంటుంది ఎలక్షన్ కమిషన్. మరి ఎలక్షన్ కమిషన్ ఎవరి కోసం పనిచేస్తుంది? జనాల కోసం పనిచేయాలనా, లేకపోతే అధికారంలో ఉన్న పార్టీ కోసం పనిచేయాలనా? ఎవరి కోసం పనిచేయాలి? జనాలకు హక్కు లేదా? వాళ్ళ ఇంటి మీద ఎవరికి ఓట్లు ఉన్నాయి, లేకపోతే వాళ్ళ ఓటు హక్కు ఉందా లేదా తీసేసిందా తెలుసుకునే హక్కు లేదా? ఆంధ్రప్రదేశ్లో 12.5% డిఫరెన్స్ వచ్చిందట పోలింగ్కు కౌంటింగ్కు. పోలింగ్ జరిగిన రోజు ఆల్రెడీ ఏజెంట్లకు వాళ్ళకు ఒక ఫామ్ ఇస్తారు, ఇంత పర్సెంటేజ్ వచ్చింది, ఇన్ని ఓట్లు పోలేనాయి పలానా బూతులు అని. 12.5% డిఫరెన్స్ ఎట్లా వస్తుంది? ఎవరు చెప్పాలి దీనికి ఆన్సర్? లక్షల ఓట్లు కదా. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో 3.5 కోట్ల ఓట్లు, అదే ఏపీకి పోతే 4.5 కోట్లు ఉంటాయి. 5 కోట్లలో 12% అంటే ఎంత? దగ్గర 50-60 లక్షల ఓట్లు, 59 లక్షల ఓట్లు రౌండ్ ఫిగర్. 59-60 లక్షల ఓట్లు డూప్లికేట్ ఓట్లు. అసలు ఊరు ఉండదు, పేరు ఉండదు, అడ్రస్ ఉండదు, ఫోటోలన్నీ జంతర్ మంతర్ ఉంటాయి. వాళ్ళు ఆ ఓట్లన్నీ పోలైపోయి రిజల్ట్స్ మొత్తం తారుమారైన తర్వాత ఇంకా జనం ఎందుకు ఓట్లు వేయాలి? అంత ఖర్చు పెట్టి ఎందుకు ఓట్లు నిర్వహించాలి? ఇప్పుడు జనం ఎవరు ముఖ్యమంత్రి కావాలి, ఎవరు గవర్నమెంట్ రావాలని నిర్ణయించుకునే అధికారం జనాలకే ఉంటుంది. అదే ప్రజాస్వామ్యం. కానీ ఇక్కడ ఏమవుతుంది? జనం కోరుకునేది వేరు, జరిగేది వేరు. అక్కడ కర్ణాటకలో ఒక రాష్ట్రంలో మొన్న లోక్సభ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక ఊర్లో మైసూర్ దగ్గర అసలు అక్కడ బీజేపీ ఎవరు లేరట, తక్కువ నామినల్ పీపుల్. కానీ 90% ఓట్లు బీజేపీకి పోలేనంట వాళ్ళ ఓట్లు. వాళ్ళు ఏం చేసిండ్రు, అట్లెట్లా సాధ్యమైంది, బీజేపీ లేదు కదా మన ఊర్లో, బీజేపీకి ఎట్లా పడ్డాయని వాళ్ళు మాక్ పోలింగ్ పెట్టుకున్నారు. పోలీసు వాళ్ళు బందోబస్తు పెట్టి ఓట్లు వేయకుండా వాళ్ళందరినీ కట్టడి చేసిండ్రు. అయినా సరే జనమంతా ఓట్లు వేసిండ్రు. 85% ఓట్లు పోలేని. దానిలో బీజేపీకి 1.5% పడ్డాయి. మిగతా మొత్తం కాంగ్రెస్కు వేరే పార్టీలకు పడ్డాయి, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి. మరి ఇట్లాంటివన్నీ ప్రూఫ్స్ అన్నీ బయట ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎందుకు వాటిని ట్రేస్ అవుట్ చేస్తలేదు? ఇదే జరిగితే, ఇదే ప్రాక్టీస్ అయితే రేపు ఇక ఏ రాష్ట్రం అంటే ఆ రాష్ట్రంలో ఈవీఎంలను మేనేజ్ చేస్తున్న పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది. ఇవి ఎప్పుడు చేస్తారు వీళ్ళంటే, తెలంగాణలో రాదా, మరి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేది కదా ఒకవేళ ఈవీఎంలను మ్యానిపులేట్ చేసి ఉంటే అంటే, కొద్దిగా జనాలు కూడా నమ్మదగ్గ వాతావరణం ఉన్నప్పుడు చేస్తారంట వాళ్ళు. జనాలు నమ్మదగ్గ వాతావరణం ఉన్నప్పుడు అక్కడ చేస్తారు. బీజేపీ గెలిచిందనుకో, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఊకుంటారు జనం. ఎందుకంటే అరే ఎవరు మీ క్యాండిడేట్లే లేరు, ఎవరు లేరు, బీజేపీ మోకానే లేదు, అట్లెట్లా వచ్చిందని అందరికి ఆశ్చర్యం కలిగించి అదొక పెద్ద విప్లవానికి దారితీస్తుంది. కాబట్టి అట్లాంటి దానిలో వెళ్ళి పెట్టరు. ఎక్కడైతే మోకా ఉంటుందో అక్కడనే చేస్తారు, అనుమానం రావద్దని. బట్ దీనిపైన పార్లమెంట్లో చర్చించాలని చెప్పి ఎంపీలందరూ కూడా రచ్చ చేసిండ్రు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరిని అరెస్ట్ చేసిండ్రు పోలీసులు.
బట్ ఇది రాజకీయ పార్టీల వ్యవహారం కాదు, ఇది జనాల ఇష్యూ. జనం కోరుకున్న వాళ్ళు ఎమ్మెల్యే కాకుండా, జనం కోరుకున్న వాళ్ళు ఎంపీ కాకుండా ఎవరో అయ్యి ఇక వాళ్ళే చలమని అయ్యి తప్పుడు దారిలో ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కాపాడతారు, ప్రజలకు ఏం సేవ చేస్తారు అనేది ఒక పాయింట్. కాబట్టి ఈ ఓట్ల చోరీకి సంబంధించి ఖచ్చితంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్.